బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హైదరాబాద్ కుబ్దుల్లాపూర్లో దారుణం చోటు చేసుకుంది. కుటుంబాన్ని బలి తీసుకుంది ఆన్లైన్ బెట్టింగ్ వ్యవహారం. భార్య, ఇద్దరు పిల్లలకు విషమిచ్చి ఆ తర్వాత తనకు తాను ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఓ తండ్రి. విజువల్స్ మీరు చూస్తున్నారు ఆ కుటుంబానికి సంబంధించి. అయితే ఆత్మహత్యకు పాల్పడే ముందు తన తల్లిదండ్రులకు సమాచారం అందించాడు. గాజుల రామారంలోని ఓ అపార్ట్మెంట్లో ఉంటే ఆ కుటుంబానికి సంబంధించి ఆ విషాదకర ఘటనకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మృతులు వెంకటేష్, వర్షిణి, పిల్లలు రిషికాంత్, విహాంత్గా గుర్తించారు. మృతులు మంచిర్యాలకు చెందిన వారిగా గుర్తించారు. ఘటనపై విచారిస్తున్నారు పోలీసులు. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆన్లైన్ బెట్టింగ్ వ్యవహారం ప్రాణాలను బలి తీసుకుంటోంది. గత కొద్దేళ్లుగా అంశానికి సంబంధించి ఎంత విస్తృత ప్రచారం జరిగినా, ఎంత అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసినా ఈ ఆన్లైన్ బెట్టింగ్లు మాత్రం ఆగటం లేదు. అత్యాశే, బహుశా ఈ మాట అంటే కొంతమందికి కోపం రావచ్చు, కానీ ఆశ ఉండొచ్చు. కానీ ఆశ కూడా హద్దు ఉండాలి. అత్యాశకు పోతే కనుక వాటిని తట్టుకునే శక్తి ఉంటుందా అనేది ఆలోచించుకొని బెట్టింగ్కి వెళ్ళాలి. బెట్టింగ్ని ఇక్కడ ఎంకరేజ్ చేయడం ఉద్దేశం కాదు, కానీ అటువంటి చోటుకి వెళ్ళేటప్పుడు ఒకటికి 4 సార్లు ఆలోచించుకోవాలి. అవును, ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడ గురించడం ఆర్టీ ఉద్దేశం కాదు, కానీ బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో మీకు చూపించి తద్వారా మీకు అవగాహన కల్పించడం, మిమ్మల్ని అప్రమత్తం చేయడంలో భాగంగా కథను చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపడ గురించేసే ఉద్దేశం ఆర్టీవీకి ఎన్నడూ లేదు, ఉండదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడ గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోని చెప్పి ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. ఒక్కసారి చూడండి, ఒక్కసారి ఆ విజువల్ చూడండి. అంతవరకు కూడా ఎంతో ఆనందంగా గడిపిన ఆ కుటుంబం ఆన్లైన్ బెట్టింగ్ అనే ఒక రాకాసి ఆ కుటుంబాన్ని కమ్మేసింది, ఆ కుటుంబాన్ని చిదిమేసింది. ఇప్పుడు ఆ కుటుంబం లేదు. నమ్మగలరా? ఒక కుటుంబం ఆన్లైన్ బెట్టింగ్ వ్యవహారానికి బలైపోయిన ఘటనకు సంబంధించి ఆ విషాదకర ఘటన హైదరాబాద్ కుబ్దుల్లాపూర్లో చోటు చేసుకుంది. ఆన్లైన్ బెట్టింగ్ వ్యవహారం వద్దు మొర్రో అంటూ కూడా చెబుతున్న పరిస్థితి. ఇన్ఫాక్ట్ పోలీసులు కావచ్చు, లేకపోతే కొన్ని సంస్థలు దీనికి సంబంధించి అవేర్నెస్ కార్యక్రమాలు కూడా చేస్తున్నాయి. ఆన్లైన్ బెట్టింగ్ వద్దు, ఆన్లైన్ బెట్టింగ్కి సంబంధించి వెళ్ళేటప్పుడు మనమేంటి, మన కుటుంబ పరిస్థితి ఏంటి, ఒకవేళ ఏదైనా తేడా జరిగితే తట్టుకోగలమా అనే అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక అడుగు వేస్తుంటే కనుక ఇటువంటి ఘోరమైన దారుణం జరిగేది కాదు. తన ప్రాణమే కాదు, ఆ పిల్లలు ఏం చేశారని, ఆ భార్య ఏం చేసిందని ఎంతో నమ్మి తల్లిదండ్రులు అతగాడి చేతికిచ్చారే ఆమెని. ఆ పిల్లలు వాళ్ళేం పాపం చేశారని. ఆన్లైన్ బెట్టింగ్, అవును, ఆన్లైన్ బెట్టింగ్ ఎంతటి దారుణానికి దారితీస్తుందనే అంశానికి సంబంధించి మరోసారి మన తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా మహానగరం విశ్వనగరంగా వెళుతుంది అనుకుంటున్న హైదరాబాద్లో చోటు చేసుకోవడం ఒక్కసారి అందరినీ ఉలిక్కి పడేలా చేస్తుంది. ఒక్కసారి ఆ విజువల్ చూడండి. అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లలు, ఆ తండ్రికి ఎలా మనసు వచ్చింది? అంత బలవన్ మరణానికి పాల్పడాలంటే ఎంత దారుణానికి వెళ్ళి ఉంటాడు, అంటే ఎంత పీక్స్కి వెళ్ళి ఉంటుంది ఆన్లైన్ బెట్టింగ్ వ్యవహారం అనేది. అయితే ఇది అంశానికి సంబంధించి స్థానికులు రియాక్ట్ అయ్యారో, ఒకసారి వాళ్ళు ఏమంటారు చూద్దాం. మన బాలాజీ లేఅవుట్లో ఫస్ట్ రైట్లో 4 ఫ్యామిలీ ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. చూస్తే అక్కడ 2 చిన్నారులు ప్లస్ తండ్రి ముగ్గురికి విషమిచ్చి మన తండ్రి కూడా ఆత్మహత్య ఊరుకోసుకుంటుంది చూస్తుంటే తెలుస్తుంది. మిగతా విషయాలు ఏం తెలియవు. ఈరోజు మాకు మార్నింగ్ 6:22కి డయల్ 100 కాల్ వచ్చింది. డయల్ 100 కాల్ వస్తే మా ఆఫీసర్ వచ్చి ఇమీడియట్గా అక్కడ చెక్ చేస్తే వెంకటేష్ అనే అతను 37 ఇయర్స్ అతను ఉంటాడు, ఆ సాఫ్ట్వేర్ ఇంజనీరు. అక్కడ వాళ్ళ డోర్ ఓపెన్ చేసి చూస్తే అతని భార్య, అతని 2 పిల్లలు. అతను వెంకటేష్ 37 ఇయర్స్, భార్య 33 ఇయర్స్, వాళ్ళ బాబు రిషిత్ 11 ఇయర్స్, తర్వాత విహాను 4 ఇయర్స్ బాబు. దానికి అతను చనిపోయారు. 2 పిల్లలు ఒక బెడ్రూమ్లో, మా భార్య భర్త వేరే రూమ్లో ఉన్నారు. దానికి చెక్ చేస్తే మేము అతనేమో హ్యాంగ్ చేసుకున్నాడు, మిగతా పిల్లలనేమో
ముక్కు నోరు మూసి చంపేసినట్టు ఉంది. యాక్చువల్గా ఏం చేశారంటే వాళ్ళ అబ్బాయి వాళ్ళ ఫాదర్కి 2 నంబర్లు మెసేజ్ పెట్టాడు. అతను లిఫ్ట్ చేయకపోతే వాళ్ళ నైబర్స్కి వాచ్మెన్కి చేస్తే వాళ్ళ నైబర్స్ వాళ్ళ ఫాదర్కి చేసి మాట్లాడారు. అప్పుడు వాళ్ళు మా డయల్ హండ్రెడ్కి కాల్ చేస్తే డయల్ హండ్రెడ్ కాల్ మేము వచ్చి ఇక్కడ చూడటం జరిగింది. అది ఇంకా వెరిఫై చేయాల్సి ఉన్నది. విషయం అయితే మాత్రం అప్పులు ఉన్నాయి, ఆర్థిక బాధలు ఉన్నాయి, దానివల్ల అతను చనిపోవడం జరిగింది. సూసైడ్ నోట్ అంటే ఏం లేదు, వీడియోలు చేసి ఇంకా పూర్తిగా విచారణ చేస్తాం, చూసి దాన్ని బట్టి తెలుసుకుంటాం. ఇతను సాఫ్ట్వేర్ ఇంజనీర్. పిల్లల్ని చంపిన తర్వాత ఇద్దరు మాట్లాడుకొని పిల్లల్ని ముందు దిండుతోటి గాలాడకుండా చంపినట్టు తెలుస్తుంది. తర్వాత భార్యను కూడా అతనే నోటితోటి చెవితోటి నోరు ముక్కు మూసి చంపినట్టు తెలుస్తుంది. ఇంకా ఆ తర్వాత అతనే హ్యాంగ్ చేసుకొని చనిపోయాడు, ఉరి వేసుకొని. అది ఇంకా విచారణ చేస్తాం, ఇంకా ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేస్తాం. ఇంకా ఏమైనా డీటెయిల్స్ ఉంటే కూడా మీకు సమాచారం అందజేయడం జరుగుతుంది. పోలీసులు చెప్తున్న ప్రకారం ఒకవేళ ఆ కథనాన్ని వాళ్ళు చెబుతున్న ఆ ఘటనకు సంబంధించి వాళ్ళు చూసినప్పుడు ఆ విషయాన్ని కావచ్చు, లేకపోతే వాళ్ళ పరిశీలనలో వచ్చిన అంశానికి సంబంధించి గమనించిన విషయాన్ని వాళ్ళు పంచుకున్నప్పుడు ఒక్కసారిగా షాకింగ్ అనిపిస్తుంది. ఎందుకంటే కన్న పిల్లలు, నవమాసాలు కనీ పెంచిన పిల్లలిద్దరూ కూడా ఆ తల్లికి ఎలా మనసు వచ్చింది, ఆ తండ్రికి అంతటి దారుణానికి ఒడిగట్టారని ఎలా అనిపించుంటుంది. ఒక్కసారి ఆ చిన్నాడు చునిక ముక్కు పచ్చలారని చిన్నాడు అంటూ ఉంటాం. ఇంకో అబ్బాయి స్కూల్కి వెళ్తూ ఉంటుండొచ్చు. తండ్రి తల్లి మీద ఎంత ప్రేమ ఉంటుంది, ఎంత మమకారం ఉంటుంది. అఫ్కోర్స్ తల్లిదండ్రులు కూడా అదే స్థాయిలో ఉండుండొచ్చు. కానీ ఆ ప్రేమ మమకారం ఎక్కడ పోయాయి? మీ ఆన్లైన్ బెట్టింగ్ వ్యవహారం వాళ్ళని బలి తీసుకుంటారా? ఇప్పుడు ఇదే ప్రశ్న అనిపిస్తోంది. ఒక్కసారి ఆ విజువల్ చూస్తే, ఎందుకంటే ఆ ఇంటి దగ్గర చూడండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్గా పోలీసులు చెప్తున్నారు వాళ్ళని. ఇంత చదివి ఏం చేసావంటే, ఇదిగో ఏదో సామెత ఉంటుంది, వెనకడికి మాట్లాడుకుంటే. ఏంటి ఏం కలిసి వచ్చింది ఆన్లైన్ బెట్టింగ్? మిమ్మల్ని బలి తీసుకుంది, మీ కుటుంబాన్ని బలి తీసుకుంది, మీ పిల్లల్ని, ఏ పాపంతరిని, మీ చిన్నారుల్ని చిదిమేసే హక్కు మీకు ఎవరిచ్చారు? సమాధానం చెప్పలేక చచ్చిపోతారా? చావొక్కటే సమాధానమా? ఈ ఆలోచన ఏదో ఆ ఘటన చేసే ముందు ఒక్కసారి ఆలోచించుంటే, అంటే ఆన్లైన్ బెట్టింగ్కి వెళ్ళే ముందు ఒక్కసారి ఆలోచించుంటే, ఒక్క క్షణం ఆలోచించుంటే ఈరోజు కుటుంబానికి ఇంతటి విషాదం మిగిలినది కాదు. ఆ పిల్లలు బతుకుండేవారు. బహుశా కొంచెం ఓపిక పట్టునుంటే ఆ ఇద్దరు వృద్ధిలో కుదిరేమో త్వరలోనే. బహుశా ఈ మాట అంటే కాస్త షాకింగ్ అనిపించవచ్చు మీ అందరికీ. ఎందుకంటే పిల్లల కదా, వాళ్ళ వృద్ధిలోకి వస్తారని చెప్పి కొంచెం ఓపిక పట్టి వాటిని మెల్లిగా సర్దుబాటు చేసుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తే ఆన్లైన్ బెట్టింగ్లకి అటువంటి జోలికి వెళ్లకుండా కాస్త ఇంకొంచెం తెలివిని ఉపయోగించి ఇంకాస్త కష్టపడు వాటిని అలా కవరప్ చేసుకుంటే పిల్లలు చేతికి వచ్చిన తర్వాత అప్పులు తీరవా? అలా ఎందుకు ఊహించలేకపోయారు? ఈ అంశానికి సంబంధించి మా ప్రతినిధి దేవిక మనతో సమాచారం అందిస్తారు. ఓవర్ టు యు దేవిక. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో గాజుల రామారంలో దారుణ ఘటనతో చోటు చేసుకుందని చెప్పాలి. వెంకట్ అనే ఒక సాఫ్ట్వేర్ వ్యక్తి తన భార్యకి అలాగే తన ఇద్దరు పిల్లలకి కూడా విషం ఇచ్చి అతను సూసైడ్ చేసుకోవడం జరిగింది, ఉరేసుకోవడం జరిగింది. అసలు ఎందుకు ఏంటి అనే దానికంటే, ఈయన ఎవరైతే వెంకట్ అనే వ్యక్తి ఉన్నాడో ఆయన ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తూ ఉన్నాడు. ఆయన వయసు కూడా 40 ఏళ్ళు. అయితే వర్షిణి అనే తన భార్యకి 33 ఏళ్ళు. వీళ్ళిద్దరూ కూడా పెళ్లి చేసుకుని దాదాపుగా 12 ఏళ్ళు అవుతుంది. అయితే 12 ఏళ్ళ నుంచి కూడా ఊళ్ళో ఉన్నప్పటికీ ఇప్పుడు సడన్గా వీళ్ళు ఒక 2 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చేసి ఇక్కడే జాబ్ చేసుకుంటూ ఉన్నారు. అయితే ఎవరైతే మృతుడు ఉన్నాడో అతను మంచిర్యాలకు చెందిన వ్యక్తిగా కూడా పోలీసులు నిర్ధారించడం జరిగింది. అయితే ప్రస్తుతానికి ఏదైతే గాజుల రామారంలో ఒక అపార్ట్మెంట్లో వీళ్ళు 2 సంవత్సరాల నుంచి ఇక్కడ నివాసం ఉంటూ ఉన్నారు. అయితే ఎవరైతే ఈ వెంకట్ అలాగే వర్షిణి ఉన్నారో వీళ్ళిద్దరికి కూడా 2 పిల్లలు ఉన్నారు, రిషికాంత్ అలాగే విహాంత్. వీళ్ళిద్దరూ కూడా 2 పిల్లలు ఎవరైతే ఉన్నారో రిషికాంత్కి 11 ఏళ్ళు, విహాంత్కి 3 ఏళ్ళు. ఈ అపార్ట్మెంట్ సెక్యూరిటీ ఉంటారో అతను వెంటనే పైకి రాగా డోర్ వచ్చి కొట్టినా కూడా తీయకపోగా పోలీసులకి వెంటనే ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో పోలీసులు వెంటనే ఇక్కడికి వచ్చి ఘటనా స్థలానికి వచ్చి డోర్ బద్దలు కొట్టి అంతగా చూడగా కూడా లోపల ఇప్పుడు ఏదైతే మనకి అక్కడ రూమ్ కనిపిస్తుందో ఆ రూమ్లో ఎవరైతే ఇప్పుడు 2 పిల్లలు ఉన్నారో రిషికాంత్ అలాగే విహాంత్ ఎవరైతే ఇద్దరు ఉన్నారో వాళ్ళు ఒక్కొక్క మంచం మీద ఒక్కొక్కరు విగత జీవిగా అయితే పడి ఉన్నారు. అయితే ఇది ఏదైతే ఇప్పుడు డోర్ ఉందో దాని ఆపోజిట్లో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఎవరైతే వెంకట్ అనే వ్యక్తి ఉన్నాడో తన భార్య వర్షిణికి విషం ఇచ్చి
తను చనిపోయిన తర్వాత వెంటనే ఒక తాడుతో ఏదైతే ఫ్యాన్ ఉందో దానికి హ్యాంగ్ చేసుకోవడం జరిగింది. అయితే ప్రస్తుతానికి పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కూడా చేపడుతున్నారు. ఇక్కడ చూడొచ్చు క్లూస్ టీం వాళ్ళు కూడా వచ్చారు. నిజంగానే ఇదంతా ఆత్మహత్యన, ఎందుకు జరిగింది ఏంటనే వివరాలు కూడా సేకరిస్తున్నారని చెప్పాలి. ఇక్కడ చూడొచ్చు వాళ్ళకి సంబంధించిన ఫోన్లు కానివ్వండి, ఘటనా స్థలంలో దొరికిన కొన్ని వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పరిశీలిస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి ఇదంతా కూడా చూడొచ్చు, ఇన్వెస్టిగేషన్ అంతా కూడా జరుగుతూ ఉంది. అయితే ప్రస్తుతానికి అసలు ఎందుకు చనిపోయే ఆలోచన ఎందుకు వచ్చింది, అలాగే తన భార్యను తన పిల్లల్ని ఎందుకు చంపాల్సి వచ్చిందనే దాని మీద ఈ కోణంలో కూడా దర్యాప్తు చేపడుతున్నారు. ప్రస్తుతానికి ఎవరైతే వెంకట్ అనే వ్యక్తి ఉన్నాడో అతను చెడు సావాసాలకి ఎక్కువగా అలవాటు పడ్డాడు. ఆన్లైన్ వ్యసనానికి, అంటే ఎక్కువగా ఆన్లైన్లో బెట్టింగ్లు అవి ఇవి చేస్తూ ఉంటాడు. దానివల్ల తను బాగా లాస్ అయ్యాడు కాబట్టే ఈ విధంగా నిర్ణయం తీసుకున్నాడు అని చెప్పి ఒక పక్క తెలుస్తూ ఉంది. అయితే ప్రస్తుతానికి అసలు ఏం జరిగింది, ఎప్పుడు ఈ అసలు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు, ఏ విధంగా ఉండేవారు, ఈ అపార్ట్మెంట్లో ఎప్పటి నుంచి ఉంటున్నారు అనే దాని గురించి కూడా ఒకసారి కనుక్కొని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతానికి ఈ అపార్ట్మెంట్ ఓనర్ మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. వీళ్ళు ఎప్పటి నుంచి ఉంటున్నారండి వెంకట్ అని? 2022 ఏప్రిల్ అనుకుంటున్నాను, ఏప్రిల్ ఆర్ మే. ఎక్కడ పని చేస్తూ ఉంటాడండి వెంకట్ అని? ఎక్కడ పని చేస్తారో తెలియదు కానీ ఏదో ఫ్యాక్టరీ పేరు చెప్పిండమ్మా, అప్పుడు దాంట్లో వర్క్ చేస్తా అని చెప్పినాడు. అంటే ఏ విధంగా ఉండేవాళ్ళు ఇంట్లో? మేము చెప్తున్నాం కదమ్మా, మేము రెంట్కి ఇచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఆయన మాట్లాడే అవకాశం కూడా మాకు ఇవ్వలేడు. ఎప్పుడైనా టైం టు టైం మాకు రెంట్ పంపించేసేస్తుండే. మేము ఎప్పుడు కూడా ఫోన్ చేసి కూడా ఆయనతో మాట్లాడలేదు. ఫోన్పే చేసిన తర్వాత ఇంకా అవసరం ఏముంటుందా? ఎప్పుడైనా అసోసియేషన్ వాళ్ళు మీటింగ్ పెడితే మేము వచ్చేవాళ్ళం. మా కూతురు పేరు మీద ఉంది, అది మా కూతురుది. వచ్చేవాళ్ళము. వాళ్ళు కూడా ఎప్పుడు కూడా ఈ ప్లాట్ గురించి కానీ వాళ్ళ గురించి కానీ ఎప్పుడు ఎలాంటి కంప్లైంట్ ఏం చేయలేదు. వాళ్ళు వీళ్ళ ఇంట్లో గొడవలు కానీ అవి ఏమి కూడా ఏమీ లేవు. ఏమి ఇప్పుడు అసోసియేషన్ వాళ్ళు కూడా చెప్తున్నారు కదా, అసలు ఎవరితోని పెద్దగా వాళ్ళు ఎదురైతే నమస్తే అంటే నమస్తే అన్నట్టుగానే ఉంటారంట, కానీ ఎప్పుడు గొడవ అయింది కానీ వాళ్ళు ఏదో ప్రాబ్లంలు ఉన్నట్టు కానీ అసలు ఎవరికి కూడా ఏం తెలుస్తలేదు. అంటే ఇక్కడ చూడొచ్చు, ఏదైతే ఈ అపార్ట్మెంట్ ఉందో ఈ అపార్ట్మెంట్లో 3rd ఫ్లోర్లో వాళ్ళు అసలు ఇంట్లో ఉన్నారా లేరా అనే విధిగా ఉండేవాళ్ళు తప్ప అసలు ఎలాంటి గొడవలు కూడా ఉండేవి కాదు. ఇంకొంతమంది మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ మీతో ఏమైనా మాట్లాడే వాళ్ళ అండి? ఏమంటే ఏమైనావాడు అంటే తన పని తను చూసుకొని పోయేవాడు. అంటే ఎప్పుడైనా తన పర్సనల్ విషయాలు కానివ్వండి, ఏదైనా ఇష్యూ గురించి బాధపడ ఇష్యూలు కూడా ఏమి బాధపడినట్టు ఏం లేదండి. మామూలుగా హ్యాపీగానే ఉండేవాడు, అందరితో కలిసి ఉండేవాడు. అంటే భార్య భర్తల మధ్య ఏదైనా గొడవలు రావడం కానీ అసలు ఏం లేదండి, అట్లాంటివి ఏం లేవు. ప్రస్తుతం చూసుకోవచ్చు, అసలు ఎలాంటి గొడవలు కూడా ఉండేవి కాదు. ప్రస్తుతం ఇక్కడ అంతా కూడా అందరితో మంచిగా మాట్లాడుకుంటూ, అంటే హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్ అనే విధంగా ఉండే వ్యక్తి సడన్గా ఈ విధంగా ఎందుకు చేసుకున్నాడు అనే ప్రశ్న అందరిలో ఉందనే చెప్పాలి. మరి నిజంగానే చెడు అలవాట్లకి, అలాగే ఆన్లైన్ బెట్టింగ్లకి అలవాటు అయ్యి బాగా అప్పులు ఎక్కువైపోయి ఈ విధంగా చేశాడనే దాని మీద కూడా పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారనే చెప్పాలి. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి RTV కెమెరామ్యాన్ సూర్యతో, రిపోర్టర్ దేవిక, హైదరాబాద్. ఇప్పుడు మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఈరోజు మాకు డయల్ 100 కాల్ ద్వారా 622కి మాకు పోలీస్ స్టేషన్ కాల్, పెట్రోల్ మొబైల్ కాల్ రిసీవ్ చేసుకొని వచ్చి ఇక్కడ చూస్తే ఆ నైబర్స్ని వాళ్ళంతా మాకు వాచ్మెన్ నైబర్స్ వెళ్ళి పైకి వెళ్ళి చూపించారు. ఫ్లాట్ నెంబర్ 303 ఇది బాలాజీ లేఅవుట్లో ఉంటారు ఇల్లు, సహస్ర అపార్ట్మెంట్స్ ఇవి. అక్కడ చూస్తే మాకు లోపల పోయి చూసిన తర్వాత 2 పిల్లలు, భార్య భర్త చనిపోయినట్టు తెలిసింది. అతను విచారణ చేస్తే అతని పేరు వెంకటేష్, భార్య పేరేమో వర్షిణి. తర్వాత బాబు పేరు రక్షిత్ అండ్ విహాన్. కారణం ఆర్థిక బాధ వలన చనిపోయినట్లు క్లియర్గా తెలుస్తుంది. అంటే ఆన్లైన్ బెట్టింగ్స్ ఎక్కువగా అవ్వడం వల్ల ఆర్థికంగా ఇబ్బంది పడ్డారు అనేది ఒకవైపు తెలుస్తుంది. దాని గురించి అది ఇంకా విచారణ చేయాల్సి ఉంది. ఆ విచారణ చేసినా కదా తెలిస్తే మాత్రం దాని మీద తప్పనిసరిగా చర్యలు చేపడతాం. అంటే అనుమానం కలిగించేలాగా ఏమైనా రూమ్లో ఏమైనా దొరికాయి? అటువంటి ఏమీ లేవు. క్లియర్గా అతను సూసైడ్, ఇద్దరు మాట్లాడుకొని ప్రైమరీ వీడియో ప్రకారం ఇద్దరు భార్యాభర్తలు మాట్లాడుకొని ఆర్థిక బాధ వలన చనిపోతున్నట్టు క్లియర్గా స్పష్టంగా చేశారు. అయినా కూడా మేము దర్యాప్తు చేసి అటువంటి విషయాలంటూ కూడా మీకు తెలియజేస్తాం. రైట్, అది పోలీసులు చెప్తోంది. అయితే ఆర్థిక ఇబ్బందులు అనేవి ఇక్కడ అనుమానాలకు సంబంధించి బలం చేకూరుస్తున్నాయి. దాదాపుగా పోలీసులు కూడా అదే విషయాన్ని చెప్తున్నారు. అయితే ఆన్లైన్ బెట్టింగ్కి సంబంధించి ఎందుకంటే ఇక్కడ అనేకమైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీళ్ళ మరణానికి ఎవరైనా వెనకాల ప్రోద్బలం, అంటే ఎవరైనా అంత వేధింపులు ఉన్నాయా, ఎవరైనా వీళ్ళని వేధించారా? ముఖ్యంగా వెంకటేష్కి సంబంధించి ఆన్లైన్ బెట్టింగ్ వ్యవహారంలో ఏం జరిగి ఉంటుంది, ఎవరెవరు ఉండుంటారు, ఒకవేళ ఎవరైనా ఉండుంటే కనుక ఆన్లైన్ బెట్టింగ్లు వేధింపులే కారణమా, లేకపోతే ఇంకా కారణాలు ఏమైనా ఉన్నాయా, ఎవరైనా వేధించే ప్రయత్నం చేశారా, ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా? వీటన్నిటికీ సంబంధించి పోలీసు ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. ముఖ్యంగా ఒక్కసారి ఆ ఇంటిని చూడండి,
ఎంత అంటే తమ కలలను నెరవేర్చుకునేందుకు ప్రతి ఒక్కరూ తాపత్రపడుతూ ఉంటారు, అవైపు అడుగులేస్తూ ఉంటారు. కానీ ఇటువంటి నేపథ్యంలోని ఈ ఆన్లైన్ బెట్టింగ్లు కావచ్చు, లేకపోతే ఇంకా అనేక ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ దారి తప్పే విధంగా కావచ్చు, దారి తప్పించేందుకు కావచ్చు. ముఖ్యంగా ఆన్లైన్ బెట్టింగ్ ఆచితూచి వ్యవహరించాలి. ఇలాంటి విషయాల్లో మన ఆర్థిక స్తోమత ఎంతవరకు ఉంది, ఒకవేళ అక్కడేమైనా గాడి తప్పితే కనుక తట్టుకోగలమా? ఒక్కసారి మీరు, ఎందుకంటే చాలామంది ఈ కథనాన్ని చూస్తున్నారు, ఒక 10 మందికైనా షేర్ చేసే ప్రయత్నించండి. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే కనుక ఈ మధ్య కాలంలో మీరు ఒక 50 మందిని కలిస్తే కనుక సపోజ్ ఒక 20 మంది ఆన్లైన్కి సంబంధించి ఎక్కడో దగ్గర ఫినాన్షియల్గా కనెక్ట్ అవుతున్నారు. నేను మినిమం చెప్తున్నా, ఒక 20 మెంబర్స్ ఎక్కడో చోట కనెక్ట్ అవుతున్నారు. అటువంటి వాళ్ళకి ఇటువంటి కథనాలు కాస్త కనువిప్పి కలిగించాలి. ముఖ్యంగా ఆన్లైన్ బెట్టింగ్కి సంబంధించి చాలా కుటుంబాలు ఛిద్రమైపోతున్నాయి. చాలా కుటుంబాలు ఆన్లైన్ బెట్టింగ్ వ్యవహారంలో నాశనం అయిపోతున్నాయి. ఈ ఆన్లైన్ బెట్టింగ్ కావచ్చు, ఆన్లైన్ మాటున జరిగే ఫినాన్షియల్ విషయాల్లో కావచ్చు, వాటి విషయాల్లో చిన్నాభిన్నం అయిపోతున్నాయి కుటుంబాలు. ఆ ప్రాణాలు కూడా వెళ్ళిపోతున్న పరిస్థితి ఈరోజు ఘటన కనుక మనం గమనిస్తే. సో ఇటువంటి నేపథ్యంలో మీరేమనుకుంటున్నారు? ఎటువంటి సొల్యూషన్ వస్తే బాగుంటుంది? ఎందుకంటే చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. మీరు గ్రౌండ్ లెవెల్లో చాలామందితో మాట్లాడుతూ ఉంటారు. యాజ్ అ వ్యూవర్స్గా మీరు చాలామందితో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. ఒక్కసారి మీరు షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి. మీ దగ్గర, మీ చుట్టుపక్కల కావచ్చు, మీ వాళ్ళలో కావచ్చు, ఎవరైనా ఆన్లైన్ బెట్టింగ్కి అలవాటు పడడమో, లేకపోతే ఆన్లైన్ బెట్టింగ్ వైపు వెళ్ళిపోవడమో, మళ్ళీ దాని నుంచి బయటకు రాలేకపోవడమో, అదొక వ్యసనంగా మారడమో, లేకపోతే ఆర్థిక ఇబ్బందులతో చిన్నాభిన్నం అయిపోవడమో, ఇలాంటివి చాలా చూస్తూ ఉంటారు. మీరు మాట్లాడే ప్రయత్నం చేశారా? అటు నుంచి రియాక్షన్స్ వచ్చాయా? ఇలాంటి వాటన్నిటికీ సంబంధించి ఏం చేస్తే బాగుంటుంది? ఎప్పుడో సంఘటన జరిగినప్పుడు, ఎప్పుడో ఘటన జరిగినప్పుడు 2 సార్లు మాట్లాడుకుంటాం, మూడోసారి మాట్లాడుకుంటాం, అంతే. కానీ ఇక్కడ ఎటువంటి సొల్యూషన్స్ కావాలి? వీటిని ఎలా మినిమైజ్ చేయగలగాలి? ఇప్పటికే ప్రభుత్వాలు కొన్నిటికి సంబంధించి, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆన్లైన్ బెట్టింగ్కి సంబంధించి, లేకపోతే ఆన్లైన్ ఇలాంటి ప్లాట్ఫామ్స్ మీద కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. కానీ ఆయా రాష్ట్రాలకు సంబంధించి కాస్త ఫిజిబిలిటీ కూడా ఉంది. సో ఇటువంటి నేపథ్యంలో ఎటువంటి ఆవశ్యకత కనిపిస్తుంది? ఎటువంటి ఎమర్జెన్సీ? అవును, ఎందుకంటే ఇది ఎమర్జెన్సీ సిచ్యువేషనే. కుటుంబాలు ఇక్కడ చిన్నాభిన్నం అయిపోతున్నాయి. కాబట్టి మీరేం కోరుకుంటున్నారు? ఎటువంటి సొల్యూషన్ వస్తే బాగుంటుందనేది కామెంట్ బాక్స్లో మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి. సో దట్ ఒకరు కాకపోతే ఇంకొకరైనా చదివే ప్రయత్నం చేస్తారు, ఒకరు కాకపోతే ఇంకొకరైనా చూసే ప్రయత్నం చేస్తారు, ఒకరు కాకపోతే ఇంకొకరైనా ఇన్ఫ్యాక్ట్ మీరు చేసే ఒక మెసేజ్ కావచ్చు, మీరు చేసే ఒక టెక్స్ట్ కావచ్చు, ఒక కుటుంబాన్ని నిలబెడితే ఆ కోణంలో ఆలోచించి మాట్లాడే ప్రయత్నించండి. ఆ కోణంలో ఒకసారి కమెంట్ బాక్స్లో మెన్షన్ చేసే ప్రయత్నించండి. మొత్తంగా అయితే మాత్రం ఈరోజు హైదరాబాద్ కుబ్దులాపూర్లో జరిగిన దారుణం ఒక కుటుంబాన్ని బలి తీసుకుంది. ఆన్లైన్ బెట్టింగ్ వ్యవహారం ఒక కుటుంబాన్ని ఛిద్రం చేసేసింది. అభం శుభం తెలియని చిన్నారులను బలి తీసుకుంది. భార్య, 2 పిల్లలతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డాడు తండ్రి. అవును, తన పిల్లలని తన చేత్తోనే అల్లారుముద్దుగా పెంచిన ఆ తండ్రి తన చేతులతోనే ఆ పిల్లలకి విషమిచ్చి చంపేశాడంటే అర్థం చేసుకోవచ్చు ఆన్లైన్ బెట్టింగ్ వ్యవహారం ఎంత లోతుల్లోకి వెళ్ళిపోతుందో. గాజుల రామారంలోని ఓ అపార్ట్మెంట్లో ఈ ఘటన జరిగింది. మృతులు వెంకటేష్, వర్షిణి, పిల్లలు రిషికాంత్, విహాంత్గా గుర్తించారు. మృతులు మంచిర్యాలకు చెందిన వారుగా గుర్తించారు. ఘటనపై విచారిస్తున్నారు పోలీసులు. సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా తెలుస్తోంది.